జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాల సంఘం జిల్లా నాయకులు జోగుల సమ్మయ్య తెలిపారు. రాజకీయ తొత్తులుగా మారిన నాయకులు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లను ABCDగా వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంతమందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసినా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని జోగుల సమ్మయ్య హెచ్చరించారు. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అనుచిత వ్యాఖ్యలు చేసిన 30-40 సంవత్సరాల నుండి లేని వర్గీకరణ ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి మరి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు. మాదిగా సోదరులారా, మీరు కూడా గమనించాలి. ఈ యొక్క క్రిమిలియర్ 341 కనుక అమలైతే రాబోయే రోజులలో మన భవిష్యత్ మనుగడ దెబ్బతినే అవకాశం ఉంది. మరి దీన్ని గమనించి ఇప్పటికైనా ఈ వర్గీకరణ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజ్యాంగానికి లోబడి వర్గీకరణ చేస్తే పర్వాలేదు, కానీ దానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం మేము 100% మాలలం ఏకమై ఈ యొక్క వర్గీకరణను అడ్డుకుంటామని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై PC ఘోష్ కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే పలు దఫాలుగా కాళేశ్వరం నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లను, ఇతర అధికారులను కమిషన్ చైర్మన్ విచారణకు పిలిపించి ప్రశ్నించారు. ఈవేళ బహిరంగ విచారణకు మాజీ CS సోమేష్ కుమార్, IAS స్మితా సబర్వాల్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులను కమిషన్ విచారణకు పిలవనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా PS మెడికల్ కాలేజీ వద్ద కార్యకర్తలు, ప్రజల వద్ద నుండి ఆర్జీలను స్వీకరించారు ఆమె. అనంతరం ఆ ఆర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కడిపల్లి సమీపంలోని సొంత ఇంటి నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించనున్నారు. కనుక్కుంటాను. నంబర్ ఇచ్చారా అండి? ఫోన్ నంబర్ ఇదేనా? 7 లక్షలు. బీహార్లో ఉన్నారు.